సో అడ్వాన్స్ ట్యాక్స్, అసెస్మెంట్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ అనే టాపిక్ లో మనకి మిగిలిన లాస్ట్ ఆస్పెక్ట్ సెక్షన్ 234C ఇంట్రెస్ట్ అండ్ 234F. ఓకే, సో ఫస్ట్ 234C చూసిన తర్వాత 234F కి వెళ్దాం. సెక్షన్ 234C ఇది ఇంట్రెస్ట్ అండి. ఇది కూడా ఇంట్రెస్టే. ఇంట్రెస్ట్ ఫర్ దేనికోసం లెవీ చేస్తానంట? ఇంట్రెస్ట్ ఫర్ డిఫర్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్. సో 234A interest for delay in filing of the return of income, 234B for default in payment of advance tax, 234C interest for deferment of advance tax. సో అడ్వాన్స్ ట్యాక్స్ డిఫర్ చేయడం ద్వారా మనకి లెవీ దాని గురించి మాట్లాడుతున్నాడు. డిఫర్ చేయడం అంటే ఏంటి సార్? ఒక ఇన్స్టాల్మెంట్ లో మనం పే చేయకుండా ఇంకో 2 ఇన్స్టాల్మెంట్ లోకి డిఫర్ చేయడం అన్నమాట. అంటే సపోజ్ ఒక ఇన్స్టాల్మెంట్ మిస్ చేసాను, లేదా తక్కువ నేను ట్యాక్స్ కట్టాను అంటే అక్కడ ఆ ఇన్స్టాల్మెంట్ ని నువ్వేం చేయలేదు, నువ్వు అప్లై చేయలేనట్టే కదండి. అలా అప్లై చేయలేదు కాబట్టి అక్కడ పడే ఇంట్రెస్ట్ నే ఇక్కడ 234C ఇంట్రెస్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఇంట్రెస్ట్ ఫర్ ది డిఫర్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్. ఆ డిఫర్మెంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దాని మీద ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. పేజ్ నెంబర్ 494 లో ఇంట్రెస్ట్ ఫర్ ది డిఫర్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది 234CM చూడండి. ఇన్ ద కేస్ ఆఫ్ ఆల్ assessees other than those opting for presumptive taxation under 44AD and ADA, the computation of interest under section 234C shall be as follows. Okay, right. ఎందుకంటే వీళ్ళకి 44AD ADA ఆప్ట్ చేసుకున్న వాళ్ళకి ఒకటే ఇన్స్టాల్మెంట్ అండి. అదేంటిది 15th మార్చ్ అనేది ఇన్స్టాల్మెంట్. సో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ఇది అప్లికబుల్ అవుతుంది అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేషన్ అనేది 3 ఇన్స్టాల్మెంట్స్ కి విడిగా క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ కంప్యూట్ ద టోటల్ ట్యాక్స్ పేబుల్. టోటల్ ట్యాక్స్ పేబుల్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే కంప్యూటేషన్ ఆఫ్ షార్ట్ ఫాల్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ లో షార్ట్ ఫాల్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంట. ఓకే, రైట్. సో ఫస్ట్ ఇది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అని చెప్పేసి అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్ చేసేటప్పుడు మనం యాక్చువల్ ట్యాక్స్ లయబిలిటీ అరైవ్ అయిన తర్వాత మనం ఇది క్యాలిక్యులేట్ చేస్తా ఉంటండి. డిఫర్మెంట్ 15th జూన్ నాడు మనం ట్యాక్స్ ఎంత కట్టాలండి? 15% కట్టి ఉండాలండి. టోటల్ ట్యాక్స్ లయబిలిటీలో 15% మనం కట్టేసి ఉండాలంటండి. ఓకే, రైట్. సో ఇక్కడ యాక్చువల్ ట్యాక్స్ లయబిలిటీ అనేది ఏదైతే అరైవ్ అవుతామో యాక్చువల్ ట్యాక్స్ లయబిలిటీలో 15% క్యాలిక్యులేట్ చేస్తా ఉంటాండి. ఈ 15% నుంచి మనం ఏం చేస్తామంటే ట్యాక్సెస్ పెయిడ్, సో యాక్చువల్ ట్యాక్సెస్ పెయిడ్ ని మనం మైనస్ చేస్తామంట. ఇక్కడ ఈ షార్ట్ ఫాల్ అనేది వస్తుంది అంటే అప్పుడు ఏమొస్తుంది? షార్ట్ ఫాల్ ఆఫ్ ట్యాక్స్. మనం ఎంత ట్యాక్స్ అనేది షార్ట్ ఫాల్ పే చేసాము, ఇంకెంత పే చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది వస్తుంది అంటే షార్ట్ ఫాల్. ఓకే, నెక్స్ట్ ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అండి, ఇన్స్టాల్మెంట్ 1. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ 2 ఎప్పుడండి? 15th సెప్టెంబర్. ఇక్కడ ఎంత పే చేయాలండి? 45% పే చేయాలి. దీన్ని మళ్ళీ యాక్చువల్ ట్యాక్సెస్ పెయిడ్ తో కంపేర్ చేస్తాం. అప్పుడు మనకి షార్ట్ ఫాల్ అనేది వస్తుందంట. షార్ట్ ఫాల్ ఎంత అనేది వస్తుంది. థర్డ్ ఇన్స్టాల్మెంట్ 15th డిసెంబర్. ఇక్కడికి ఎంత అండి? 75%. దీనికి కూడా యాక్చువల్ పెయిడ్ తో మనం కంపేర్ చేస్తాం. కంపేర్ చేస్తే షార్ట్ ఫాల్ అనేది వస్తుంది అంటండి. నెక్స్ట్ 15th మార్చ్. ఇక్కడికి వచ్చేసరికి 100% పే చేయాలంట. పే చేయకపోతే కనుక యాక్చువల్ ట్యాక్సెస్ పెయిడ్ తో కంపేర్ చేస్తాం. అప్పుడు షార్ట్ ఫాల్ అనేది వస్తుంది అంటండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసానంటే ఇక్కడ 15th జూన్ మనకి ఏదైతే షార్ట్ ఫాల్ వచ్చిందో 15th జూన్ 15% కట్టాలి. నేను అంతా కట్టలేదండి. కట్టినప్పుడు నాకు ఎంతైతే షార్ట్ ఫాల్ వచ్చిందో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 స్టార్ మార్కులు వేస్తానండి. ఈ ఫస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్ కి ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటదండి. ఆ అడ్జస్ట్మెంట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ ఎంతైతే షార్ట్ ఫాల్ వచ్చిందో, షార్ట్ ఫాల్ అంటే తక్కువ పే చేసామో, ఆ తక్కువ పే చేసిన దానికి షార్ట్ ఫాల్ కి మనం ఏం చేయాలంట? ఇంట్రెస్ట్ పే చేయాలంట. ఓకే,
ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే ఫస్ట్ అసలు ఇన్స్టాల్మెంట్ డ్యూ అయింది అన్నారు కానీ జూన్ లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డ్యూ అయిందండి. అంటే ఏప్రిల్ మేకి మనం కట్టాల్సిందే లేదా? లేదు. కాబట్టి ఆ మంత్ కి ఇంట్రెస్ట్ పడుతుందా? పడదంటండి. ఓకే రైట్. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు డ్యూ అవుతుందంట? 15th జూన్. ఒకవేళ 15th జూన్ లో మనం అసలు పే చేయలేదు అనుకోండి, అప్పుడు 15% ఆఫ్ ది ట్యాక్స్ లయబిలిటీ ఎంతైతే ఉంటుందో 15% తీసుకుని టోటల్ ట్యాక్స్ లయబిలిటీలో 15% తీసుకోవాలంటండి. ఆ 15% మీద మనం ఏం చేయాలంటండి? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటండి. ఇంట్రెస్ట్ ఎన్నాళ్ళకి క్యాలిక్యులేట్ చేయాలంట? 3 మంత్స్ క్యాలిక్యులేట్ చేయాలంట. ఎందుకంటే జూన్ ఒక హాఫ్ ఆఫ్ ది మంత్, పార్ట్ ఆఫ్ ది మంత్ కూడా ఇక్కడ మంత్ కింద లెక్కేస్తామండి. జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 మంత్స్ కి డిలే చేసాం ఇక్కడ మనం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎన్నాళ్ళు డిలే చేసామంటే జూన్, జూలై, ఆగస్ట్ లో వరకు డిలే చేసామంట. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డిలే ఎన్నాళ్ళు జరిగిందండి? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డిలే కనుక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ షార్ట్ ఫాల్ డిలే ఎన్నాళ్ళు జరిగినట్టంట? ఒకవేళ జరిగితే కనుక 3 మంత్స్. ఎందుకంటే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ 15 సెప్టెంబర్ కాబట్టి సెప్టెంబర్ మంత్ మొత్తం ఇక్కడ వస్తుందండి. సో సెకండ్ ఇన్స్టాల్మెంట్ డిలే అయింది అనుకోండి, అప్పుడు మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఎన్ని మంత్స్ అండి? 3 మంత్స్ అంటండి. ఓకే షార్ట్ ఫాల్ జరిగితే. అంటే థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి ఒకవేళ డిలే జరిగితే ఎన్నాళ్ళు అంటే 15th డిసెంబర్ అంటున్నాడు కాబట్టి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంటే ఎంతండి? 3 మంత్స్ అండి. ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ డిలే అయితే కనుక ఇంట్రెస్ట్ ఎన్నాళ్ళు పడుతుందంటే ఓన్లీ 1 మంత్ అంటండి. అంటే ఎక్కడండి? 15th మార్చ్ కాబట్టి మార్చ్ మంత్ కి సంబంధించిన ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది అంటండి. అంటే టోటల్ గా ఎన్ని మంత్స్ కి ఇక్కడ టోటల్ ఎన్ని మంత్స్ వస్తున్నాయండి? ఇయర్ కి 12 మంత్స్ అయితే కనుక ఇక్కడ మాత్రం డిలేకి ఇంట్రెస్ట్ ఎన్నాళ్ళకి క్యాలిక్యులేట్ అవుతుందండి? ఓన్లీ 10 మంత్స్ కే. ఎలాగ సార్ ఇది? అంటే టోటల్ ఇయర్ కి 12 మంత్స్ అయినా సరే మనకి ఎక్కడ ఏప్రిల్ మేకి సంబంధించిన డ్యూ ఏమన్నా ఉందా? ఏప్రిల్ లో కానీ మేలో కానీ పే చేయాల్సిన డ్యూ ఉందా? లేదు. కాబట్టి అక్కడ 10 మంత్స్ కి మాత్రమే ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఎంత సార్? 1%. ఈ షార్ట్ ఫాల్ మీద 1% అంటండి. 3% ఆఫ్ ది షార్ట్ ఫాల్. ఇక్కడ కూడా 1% పర్ మంత్ అంటే 3%. సార్ ఇక్కడ కూడా 1% అంటే 3% ఇంటూ 1% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్ అంటే అందుకోసం నేను చెప్పేసి 15th మార్చ్ డ్యూ అయినా సరే ఇక్కడ ఏమవుతుంది? ఆ మంత్ అంతటికి ఇంట్రెస్ట్ పడిపోతుంది అని చెప్పేసి అంటున్నాడు. సో డిలే మీద ఇంట్రెస్ట్ ఎంత పడుతుందంటే 3% ఆఫ్ ది షార్ట్ ఫాల్, 3% ఆఫ్ ది షార్ట్ ఫాల్, 3% ఆఫ్ ది షార్ట్ ఫాల్ అండ్ 1% ఆఫ్ ది షార్ట్ ఫాల్ అనేది పడుతుందండి. టోటల్ ఎన్ని మంత్స్? 10 మంత్స్ అండి. 10 మంత్స్ ఎలా వచ్చాయి? 12 మంత్స్ లో నీ ఫస్ట్ 2 నెలలు ఏప్రిల్ మేకి అసలు డ్యూ డేట్ లేదు కాబట్టి ఏప్రిల్ మే తీసేస్తే 10 మంత్స్ అండి. ఓకే నెక్స్ట్. However, in the case of SSAs, other than opting for presumptive taxation for AD or ADA, leverage has been provided for the first 2 installments, falling due on 15th June and 15th September, wherein a concessional rate of 12% and 36% has been provided as against 15 and 45% respectively. అని చెప్పేసి చెప్తున్నాడండి. అంటే ఇక్కడ ఫస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్ దగ్గర స్టార్ మార్క్ వేసి చూడండి అమ్మా. ఈ స్టార్ మార్క్ అర్థం ఏంటంటే 2 ఇన్స్టాల్మెంట్స్ కి కాస్త క్వశ్చన్ అనేది ఇచ్చాడంటండి. ఏం తీసుకుంటున్నాడంట? ఇక్కడ 15% ప్లేస్ లో 12% కనుక పే చేసినట్లయితే లేదా 45% ప్లేస్ లో 36% కనుక పే చేసినట్లయితే ఇక్కడ ఏముండదంటండి? ఈ 2 ఇన్స్టాల్మెంట్స్ లోనే ఇంట్రెస్ట్ అనేది దేర్ ఇస్ నో ఇంట్రెస్ట్. ఒకవేళ అంతకంటే తక్కువ అయితే ఇప్పుడు 12% కంటే తక్కువ పే చేశాను అనుకోండి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో 15 పే చేయాలి, 12% పే చేశాను, అంతకంటే తక్కువ పే చేస్తే కనుక అప్పుడు ఎంటైర్ డిఫరెన్స్ షార్ట్ ఫాల్ మీద అంటే ఇప్పుడు 9% పే చేశాను అనుకోండి, 9 కి 15 కి మధ్యలో ఉన్న 6% షార్ట్ ఫాల్ మీద ఏం చేస్తారంటండి? ఇంట్రెస్ట్ అనేది వేస్తారంటండి. సపోజ్ ఇక్కడ 13% పే చేశాను అనుకోండి, అప్పుడు నో ఇంట్రెస్ట్. సపోజ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి టోటల్ ట్యాక్స్ లయబిలిటీలో ఇక్కడ నేను 37% పే చేశాను అనుకోండి, అప్పుడు నో ఇంట్రెస్ట్ అండి. అలా కాకుండా 35% పే చేశాను అనుకోండి, అక్కడ 35 కి 45 కి మధ్యలో ఎంత ఉంది? 10%. దాని మీద ఎంత పడుతుందంటే అండి ఇంట్రెస్ట్ అనేది లెవీ అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారండి. ఈ రెండింటికి ఫస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్ కి కూడా మనకి ఏం చేశారంటండి? ఒక క్వశ్చన్ అనేది ఇచ్చారంటండి. ఓకే దాంట్లో దాని ప్రకారం ఏంటి? 12%, 36% మనకి ట్యాక్సిబుల్ అవుతుంది అంటే 36% పే చేసినా సరే ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది
ఇంట్రెస్ట్ అనేది రాదంటండి. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 15% నేను పే చేయలేదు సార్. ఎంతవరకు నాకు క్వశ్చన్ ఉంటుందండి? 12%. సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో నేను 45% పే చేయలేదు సార్. ఎంతవరకు పే చేస్తే చాలు? 36%. ఆ 2 ఇన్స్టాల్మెంట్స్ లో తగ్గినా సరే, 2 ఇన్స్టాల్మెంట్స్ అంతవరకు తగ్గినా సరే పర్లేదు. అంతకంటే తగ్గితే మాత్రం మొత్తం ఎంటైర్ డిఫరెన్స్ మీద వేసేస్తారు. కానీ అంతవరకు తగ్గినా సరే మనకి ఏమయ్యారండి, ఇంట్రెస్ట్ అనేది 234C ఇంట్రెస్ట్ అనేది పడదు అని చెప్పేసి అంటున్నాడండి. లాస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్ కి ఏ విధమైన కన్సెషన్స్ ఇవ్వలేదంటండి. ఓకే రైట్. Even 12% or 36% as the case may be, interest under section 234C shall be levied on the entire sum of advance tax payable based on the 15% and 45% for the respective installments of 15th June and 15th September. In case eligible assets opting for presumptive taxation under section 44 AD and ADA, if failed to pay advance tax on or before 15th March previous year, then such assessee shall be liable to pay interest under section 234C. 234C ప్రకారం ఇంట్రెస్ట్ పే చేయాలి. కానీ వాడికి 15th మార్చ్ ఒక మంత్ కనుక డ్యూ డేట్ కాబట్టి ఆ పే చేయకపోతే కనుక 1 మంత్ మాత్రమే ఇంట్రెస్ట్ పడుతుందండి. మా 234C అనేది ఒక ఎండింగ్ లిమిట్ అంటూ ఉందండి. 234C హ్యాస్ ఎ ఎండింగ్ లిమిట్. ఏంటంటే కనుక 31st మార్చ్ వరకు, అంటే ఇప్పుడు 15th మార్చ్ కనుక మనం పే చేయడంలో ఫెయిల్ అయితే అప్పుడు ఎంత వరకు పడుతుందండి ఇంట్రెస్ట్? ఓన్లీ 1 మంత్ కే పడుతుందండి. 1%, 1 into 1 month. ఓకే, అంటే 31st మార్చ్ వరకు ఇంట్రెస్ట్ పడుతుందండి. ఇక్కడ ఇంకా మనం జాగ్రత్తగా చూసుకుంటే కనుక 234C ఎక్కడైతే ఎండ్ అవుతుందో, 234C ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ తర్వాత నుంచి 234B స్టార్ట్ అవుతుందండి. 234B ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? 1st April ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్. 1st April ఆఫ్ అసెస్మెంట్ ఇయర్. ఇక్కడ మనకి స్టార్ట్ ఏంటండి, ఇక్కడ 234 ఎండ్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి 234B అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అండి. 234C లో మనం చూసిన దాని ప్రకారం ఇంట్రెస్ట్ ఎక్కడ సాగిపోతుందండి? ఇక్కడ 1%, ఇక్కడ 1 మంత్ కి ఇంట్రెస్ట్ వేసాం. ఎందుకంటే 15th మార్చిన డ్యూ అయింది కాబట్టి 15th మార్చ్ లో ఎంత వరకు ఇస్తున్నాం అండి? 1%, 1 మంత్ మాత్రమే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇంట్రెస్ట్ ఇస్తున్నాము. అంటే కనుక దాని అర్థం ఏంటి? మార్చ్ 31st వరకు వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది అక్కడ లెవీ చేస్తున్నారు. అంటే 234C is going to be restricted with the end of the previous year and where which 234B starts, that is first day of the assessment year తో ఏం స్టార్ట్ అవుతుందంటే అండి 234B స్టార్ట్ అవుతుందంట. అదే 234C ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ 234B స్టార్ట్ అవుతుంది. ఓకే, 234C ఎక్కడ ఎండ్ అవుతుందండి? 31st మార్చ్ ఎండింగ్ కి 234C అనేది ఎండ్ అవుతుందని చెప్పేసి చెప్పారు. Is it clear or not? Right. Next, exceptions to levy of interest under section 234C. Unpredictable in nature of certain incomes. Unpredictable nature లో ఉన్న కొన్ని ఇన్కమ్స్ కి 234C ఎలా లెవీ అవుతుంది సార్ అని చెప్పేసి అంటే, if the shortfall in the payment of tax due to returned income is on account of underestimation or failure to estimate the following incomes: capital gains, winning from lotteries, crossword puzzles, races, card games of any sort of activity, the nature of gambling, betting, etc. Income from the head, profits and gains of business or profession in case where the income accrues or arise under the said head for the first time. ఇవన్నీ కూడా మనకి చూసుకుంటే కనుక క్యాజువల్ ఇన్కమ్స్, ఇప్పుడు క్యాజువల్ ఇన్కమ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, క్యాపిటల్ గెయిన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు. తర్వాత మనకి ఫస్ట్ టైం PGBL ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ బై వే ఆఫ్ డివిడెండ్ ఇన్ అగ్రిగేట్ ఎక్సీడింగ్ 10 lakhs, ఇది 115 BPDA. ఇలాంటి ఇన్కమ్స్ ఏమైనా ఉన్నట్లయితే దీని మీద an assessee shall not be subject to levy of 234C for shortfall if he has paid the whole of the tax payable in respect of the above mentioned income as part of the remaining installments of the advance tax which are due or where no such installments are due by the 31st March of the financial year అని చెప్పేసి అంటున్నాడండి. అంటే ఇక్కడ షార్ట్ ఫాల్ అనేది వచ్చిందంట. ఈ షార్ట్ ఫాల్ దేని వల్ల వచ్చిందంట? బాగా షార్ట్ ఫాల్ ఎందువల్ల వచ్చిందంటే కనుక 15th December నాడు మనకి షార్ట్ ఫాల్ ఎక్కువ కనిపించిందండి. ఎందుకంటే కనుక మనకి అక్కడ జస్ట్ 15th December అంటే అక్కడ మనకి జస్ట్ అక్కడ 10th December వచ్చింది అనుకోండి. 10th December మనకి ఒక లాటరీ తగిలింది అనుకోండి. ఆ ఇన్కమ్ వల్ల ఈ ఫస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్ నేను
ఇక్కడ ఏం జరిగిందండి, ఇక్కడ 15% 45% డిలే అయినట్టుగా కనిపిస్తున్నాయండి. అంటే డివియేట్ అయినట్టుగా డివియేట్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఏమైందండి, 15th డిసెంబర్ నాడు అంటే 10th డిసెంబర్ నాడు నాకు కనుక లాటరీ ఇన్కమ్ తగిలితే కనుక అది ఈ ఇన్స్టాల్మెంట్ లో కలిపేశానంటండి, క్యాజువల్ ఇన్కమ్. ఆ దాన్ని తీసుకెళ్లి ఈ థర్డ్ ఇన్స్టాల్మెంట్ లో కలిపేశానంటండి. సో అది అన్ప్రిడిక్టబుల్ నేచర్ లో ఉన్న ఇన్కమ్ కాబట్టి ఫస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్ వల్ల డివియేట్ అయిందని చెప్పేసి చెప్పగలమండి, చెప్పలేము. సో చాలా డివియేట్ అయిందని చెప్పలేనప్పుడు ఏం చేస్తారంటే అండి, ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది లెవీ చేయరు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, ఒకవేళ 15th మార్చ్ కూడా అయిపోయింది సార్, తర్వాత 16th మార్చ్ నా లాటరీ తగిలిందంటే ఎప్పుడు కట్టాలంటండి, 31st మార్చ్ లోపు నేను ట్యాక్స్ కట్టేయాలంటండి. అర్థమవుతుందండి? రైట్, అప్పుడు ఏం పడదు, 234C ఇంట్రెస్ట్ అనేది లెవీ కాదు అని చెప్పేసి చెప్తున్నారండి. రైట్, నెక్స్ట్, after the due date of the any installment, say capital gains arises on or after on 31st October 2019 కనుక అరైజ్ అయినట్లయితే paid in the remaining installments. అంటే ఇక్కడ అక్టోబర్ లో వచ్చింది కాబట్టి 31st అక్టోబర్ లో వచ్చింది కాబట్టి నెక్స్ట్ మంత్ దేంట్లో ఇంక్లూడ్ చేయగలుగుతాం అంటే డిసెంబర్ ఇన్స్టాల్మెంట్ లో ఇంక్లూడ్ చేయగలుగుతాం. సో ఆ డిసెంబర్ ఇన్స్టాల్మెంట్ లో కనుక ఇంక్లూడ్ చేయగలిగితే ఫస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్ మీరు ఇంక్లూడ్ చేయకపోయినా సరే దాని మీద ఏముండదంటండి, ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఉండదు. పెయిడ్ ఇన్ రిమైనింగ్ ఇన్స్టాల్మెంట్, దట్ ఈస్ capital gain arises on 31st October 2019, advance tax thereof shall be paid in installments succeeding the falling under 15th December and 15th March. సో 15th డిసెంబర్ కి 15th మార్చ్ కి సంబంధించిన ఇన్స్టాల్మెంట్స్ లో నేను కనుక పే చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది లెవీ అవ్వదు. అంటే ఇక్కడ మనకి అరైజ్ అయింది ఎప్పుడండి, 31st అక్టోబర్. అక్టోబర్ అంటే నవంబర్, డిసెంబర్ నాడు వచ్చే ఇన్స్టాల్మెంట్ లో కనుక కలిపేసి నెక్స్ట్ రిమైనింగ్ ఇన్స్టాల్మెంట్స్ లో కనుక ట్యాక్స్ కట్టేసామంటే కనుక ఫస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్ మిస్ చేసాం కదా సార్, దాని మీద ట్యాక్స్ ఏమైనా ఉంటుందా, ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటుందా అంటే ఇంట్రెస్ట్ ఏమీ ఉండదంట. ఆన్ ఆర్ ఆఫ్టర్ 16th మార్చ్ 2020 అనుకుంటే కనుక, అంటే 16th మార్చ్ 2020 తర్వాత కనుక మనకి ఏదైనా అన్ప్రెడిక్టబుల్ నేచర్ లో వచ్చి ఉంటే కనుక అప్పుడు ఏం చేయమంటున్నాడండి, పెయిడ్ ఆన్ ఆర్ బిఫోర్ 31st మార్చ్ అంటున్నాడండి. అంటే 31st మార్చ్ 2020 ఇక్కడ 2020 లోపు మనం పే చేయండి అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే, రైట్, నెక్స్ట్, ఇక్కడ పాయింట్ చూడండి, అడిషనల్ పాయింట్స్ లో పాయింట్ చూడండి. ఎనీ అమౌంట్ పెయిడ్ బై, సెకండ్ పాయింట్ చూడండి, ఎనీ అమౌంట్ పెయిడ్ బై వే ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ ఆన్ ఆర్ బిఫోర్ 31st March shall be treated as an advance for tax for the purpose of the Income Tax Act. Consequently, any payment made after 15th March but not on or before 31st March of the previous year avoids a levy of interest on section 234B to the extent but it's such payment shall be leviable for the interest on section 234C అంటున్నాడండి. ఓకే, ఎందుకంటే 234B లోంచి అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే 31st మార్చ్ లోకి పే చేశాడు కాబట్టి ఫస్ట్ ఏప్రిల్ కి 8 మాత్రం డ్యూ లేదు కాబట్టి అక్కడ 234B పోతుంది, కానీ 234C పోతుందా, పోదంటండి. Interest leviable under section 234C is always with reference to the tax on the returned income and therefore it will not undergo any change even if the returned income is modified during the course of assessment or subsequent proceedings. మా జాగ్రత్త గుర్తుపెట్టుకుని 234C లో ఇక్కడ మనకి ఇన్కమ్ చెప్పేది ఏదైతే ఉంటుందో అది రిటర్న్ ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నాడు, కానీ 234B లో కానీ 234A లో కానీ దేని గురించి మాట్లాడాడండి, రెగ్యులర్ అసెస్మెంట్ గురించి మాట్లాడారు. కానీ 234C లో మాత్రం ఏం మాట్లాడాడండి, ఇక్కడ రిటర్న్ ఇన్కమ్ గురించి మాట్లాడాడు. కాబట్టి తర్వాత సబ్సిక్వెంట్ గా ఏం చేంజ్ అయినా సరే ఇక్కడ ఏముండదు అంటే ఇంట్రెస్ట్ అనేది 234C ఇంట్రెస్ట్ అనేది మారదు. ఇన్ కేస్ విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ ఎక్సెట్రా ఫర్ ది దట్ ఈస్ the entire tax liability is fully deductible at 30% under 194B and 194BB. Therefore, advance tax liability would arise only in respect of the health and education as element of such tax. So, if the same along with the tax liability in respect of the other incomes, if any, rupees 10,000 or more in person antunnadu. Okay. Therefore, the advance tax liability would be arise only in respect of health and education as elements of tax. If they are the same along with the tax liability in respect of the other income, if any is more is 10,000 or more in cheptunadandi. So this is with respect to 234C. Next 234F andi, fee, default in filing of return of income. మీరు return furnish చేయడంలో డిలే చేసినట్లయితే, డిఫాల్ట్ చేసినట్లయితే అప్పుడు మీకు పడే
లేట్ ఫీ అండి, ఇది ఇంట్రెస్ట్ కాదండి. 234C అనేది ఇంట్రెస్ట్, 234F అనేది ఇంట్రెస్ట్ కాదు, ఇట్ ఈస్ ఏ లేట్ ఫీ. ఏంటంటే ఇట్స్ ఏ లేట్ ఫీ. Any person who is required to furnish a return of income and fails to do so within the time prescribed in section 139 shall pay the fee as follows. Where the return furnished on or before 31st December of the relevant assessment year. మనం డిలే చేసామండి, ఇక్కడ డిలే చేసాం. ఫస్ట్ మనం 31st జూలై లోపు ఫైల్ చేయాలి, 31st జూలై లోపు రిటర్న్ ఫైల్ చేయాలి, కానీ ఫైల్ చేయాల. 31st జూలై లోపు రిటర్న్ ఫైల్ చేయాల. ఎప్పుడు ఫైల్ చేసామంటే 31st డిసెంబర్ లోపు ఫైల్ చేసాం అనుకోండి, అప్పుడు ఒకలాగంట. అప్ టు డిసెంబర్ 31st అప్పుడు అనుకుంటే కనుక 5,000 ఆర్ ఇన్ ఎనీ అదర్ కేస్ అంటే, సో ఆ తర్వాత కనుక ఫైల్ చేస్తే ఇన్ ఎనీ అదర్ కేస్, ఎనీ అదర్ కేసులో కనుక మనం ఫైల్ చేస్తే అక్కడ 10,000 అంటే 31st డిసెంబర్ వరకు 5,000, 31st డిసెంబర్ దాటితే కనుక అప్పుడు 10,000 అంటండి. సార్ 31st డిసెంబర్ దాటి ఎన్నాళ్ళు ఫైల్ చేసుకోవచ్చు సార్ అంటే 31st మార్చ్ వరకు ఫైల్ చేసుకోవచ్చు అండి. బిలేటెడ్ రిటర్న్ కెన్ బి ఫైల్డ్ అప్ టు ద నెక్స్ట్ ఇయర్ మార్చ్. ఓకే, సో ఆ మార్చ్ లో ఫైల్ చేస్తే, మార్చ్ వరకు ఫైల్ చేస్తే కనుక అప్పుడు ఎంత అవుతుందంటే 10,000 అనేది పెనాల్టీ అవుతుందంటండి. Additional points. It may be noted that the total income of the person does not exceed 5 lakhs. The fee payable on section 234F shall not be exceed 1,000 అని చెప్పేసి అంటున్నాడండి. ఓకే రైట్, అంటే 234F లో ఏం చెప్తున్నాడండి, ఒకవేళ ఇట్ మే బి నోట్ దట్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది పర్సన్ డస్ నాట్ ఎక్సీడ్ 5 lakhs. వాడు ఇన్కమ్ కనుక 5 lakhs కనుక దాటకపోతే కనుక, ఇన్కమ్ అనేది సో ఇన్కమ్ అనేది 5 lakhs కనుక దాటకపోతే ఫీ పేబుల్ అండర్ సెక్షన్ 234F షల్ నాట్ ఎక్సీడ్ 1,000. సో ఇక్కడ 10,000 5,000 అన్నారు కదా సార్. ఒకవేళ ఇన్కమ్ అనేది 5 lakhs కంటే తక్కువ ఉందంటే కనుక అప్పుడు ఎంత అవుతుందంటే 1,000 అవుతుందంటే. ఓకే రైట్. The fee leviable under section 234F is in addition to the interest chargeable under section 234A for delay or default in furnishing of the return of income. So ఈ 234F అనేది in addition to 234A అంటే 234A ఏంటంటే డిలే ఆర్ డిఫాల్ట్ ఇన్ రిటర్న్ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్. సో అది రిటర్న్ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ డిలే చేసినందుకు ఇక్కడ మనకి 234A ఇంట్రెస్ట్ అనేది లెవీ అవుతుంది. అలాంగ్ విత్ దట్ ఇక్కడ ఏమో లెవీ అవుతుందంటే అండి, ఇక్కడ ఈ లేట్ ఫీ అనేది లెవీ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. లేట్ ఫీ అనేది లెవీ అవుతుంది. అది 31st డిసెంబర్ లో అయితే కనుక 5,000, ఇక్కడ ఎన్ని అదర్ కేసు అనుకుంటే కనుక 5,000 దాటితే కనుక 10,000 ఉంది. సరే 5 lakhs దాటితే కనుక సారీ, సో ఇక్కడ డేట్ 31st డిసెంబర్ దాటితే కనుక 10,000 అంటండి, లేదు అంటే కనుక 5,000 అంట. ఓకే, ఒకవేళ ఇన్కమ్ కనుక 5 lakhs దాటలేదు అని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ 1,000 రూపీస్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు 234F అన్నమాట. ఓకే, ఇట్స్ ఎ లేట్ ఫీ.